చాలా రోజుల తర్వాత బ్రాండ్ షాప్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాను. పెట్టన్నా బాల్ పెట్టన్నా. ఎక్కడ బాల్ ఎక్కడదా? బాల్ పెట్టినా తీసుకో. నేను పట్టుకుంటుంది. నేను పట్టుకుంటా, నువ్వు పెట్టు. ఇదో తీసుకో. నువ్వే పెట్టుకుంటావా? ఇట్లా 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 టాయ్ స్పీడ్. బాల్ పట్టుకుంటే ఎట్లా వస్తే రాదు. ఇది పట్టుకో, ఇట్లా కింద పట్టుకో, ఇట్లా పట్టుకో అను. స్పీడ్గాను ఎట్లా కాదు లే అను. వచ్చింది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో టుడే వచ్చేసి మండే. జున్ను స్కూల్కి వెళ్ళిపోయాడు. మేమైతే ఎండ మంచిగా కొడుతుందండి. ఇవాళ ప్రోగ్రామ్ అయితే ఏమనుకోలేదు, ఎటు పోతామని ఏమనుకోలేదు. మా విన్నతో అయితే కొంచెం ఆడుకుంటున్నాము. అంటే వీడియో ఎడిటింగ్ చేసేటువంటి పెండింగ్ పడ్డాయని కూడా ఈ రోజు ఎడిట్ చేస్తాను. మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో చేయండి. మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎట్లుంది, వర్షాలు కొడుతున్నాయా, కూల్ ఉన్నదా, వెదర్ ఉందా, ఎండ ఉందా కూడా చెప్పండి. గంజిలో టీ అయిపోయింది, ఆల్రెడీ టీ తాగేసాము. కర్రీ వచ్చేసి కందిపప్పు. జున్ను అయితే కందిపప్పు తీసుకొని వెళ్ళాడు అనమాట టిఫిన్. మన మొబైల్ ఫోన్ చార్జర్ ఖరాబ్ కాకుండా చూసారా దీన్ని ఎట్లా ఎంత టేప్ చుట్టాను. దీనికి పోయినప్పుడల్లా టేప్ చుట్టాను. ఇలాగా నడుస్తుంది ఇప్పటికి. సో మార్నింగ్ వచ్చేసి 11:20 నిమిషాలకైతే నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు టిఫిన్ దోశ అండ్ కొబ్బరి చట్నీ. మా కార్తిక్ విన్ను బాబు ఇక్కడ పడుకున్నాడు టైం 11:27కు. సో మన పాత వీడియోస్ అన్ని కూడా మళ్ళీ ఎడిటింగ్ అవుతూ కొత్త వస్తున్నాయి. ఇంకా మీరు కామెంట్లు ఏం చేయమంటారు, వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయమంటారు కూడా కొంచెం కామెంట్ చేయండి, సజెషన్ చేయండి. విన్ను వచ్చేసి నేను అన్నం పెట్టాలని చెప్పి చేస్తాడు. అన్నం తింటున్న ప్రజెంట్ అయితే అన్నంలో చార వేసుకున్నాను అనమాట. చారద్దని చెప్పేసి ఇక్కడ ఈ అని యాక్షన్ చేస్తాను చూడు. ఏం కాదు, నేను పెడతా ఓకేనా? నేను పెడతా, నువ్వు తినేసే, మంచి తినేసి ఓకేనా? విన్ను గుడ్ బాయ్, ఆల్వేస్ గుడ్ బాయ్. విన్ను ఆల్వేస్ గుడ్ బాయ్ కదా, తింటాడు కదా. చారన్నం పప్పన్నంతో విన్నుకు ఆమె పెడతాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో మా వీడియోస్ అయితే కంటిన్యూస్ ఎడిట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ ఎడిట్ చేశాను, ఎక్స్పోర్ట్ చేసేసాను. ఇంకెవరైతే వెళ్ళి చూడలేదో చూస్తుంటే కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి. ఏమైనా రైల్వేకి సంబంధించిన కామెంట్లు చేయకండి. కొంచెం మీకు వీడియోస్ లో కూడా కామెంట్ చిట్ చాట్ ఏదైనా వేరే జనరల్ ఇన్ఫర్మేషన్ గా జనరల్ మీకు వీడియో నచ్చితే లేకపోతే వేరే జున్ను విన్ను గురించి కానీ కామెంట్స్ అని ఉంటే చేయండి. నేను ఈ చేతి నొప్పి చేయడం వల్ల ఓన్లీ అన్నంలో ఇట్లా గిన్నెలో చారు వేసుకొని తింటున్నాను అనమాట. అన్నం పప్పు వేసుకొని స్పూన్ తోని. పరద చాటుకి ఎవరున్నారు? మళ్ళా దాక్కుంటావా? మా విన్నుతో చూసారు ఎంత టైం పాస్ అవుతుందో. మొత్తం ఊకోకే దాక్కుంటావా నువ్వు విన్ను? మళ్ళా ఆమె తినిపో, ఇక ఆమె తినిపో. మేము మొన్న మహారాష్ట్ర పోగా డైరెక్ట్ కొత్త పత్తి తెచ్చాము. కొత్త పత్తి తెస్తే అమ్మ ఏం చేస్తున్నాడు, అలాగే విత్తనాలు ఇస్తుంది. ఈ పత్తి విత్తనాలు ఇట్లా వస్తుంది కింద. ఇవన్నీ ఒక వేసుకుంటే అయిపోతుంది. సో అమ్మ కొత్త పత్తి వత్తులు చేస్తుంది అన్నమాట. మా కార్తీక్ విన్నలో బాల్తో ఇలా ఆటలాడుతారు. అయ్యో బాల్ వెనక పడిపోయిందా? సో టైం వచ్చేసి 3:20 అవుతుంది. మన జున్ను తీసుకోవడానికి వెళ్తున్నా ప్రజెంట్ అయితే. మా విన్ను బాబులు ఆడుకుంటున్నాడు. తాడా ఇప్పుడు నాకు. అయ్యో నేను పోతా అంటే అంటాడు. సరే రాబో, చూసుకో రాబో. ఎట్లా పోతాడు చూసుకోనా. మొత్తానికి మా జున్ను విన్ను తీసుకొని అయితే బయలుదేరాను. విన్ను అయితే ఏడిచిండు, మళ్ళీ నాతో వచ్చిండు. ఇప్పుడు ప్రజెంట్ అయితే జున్ను విన్ను తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను. టైం మధ్యాహ్నం 3:45. ఒక 10 నిమిషాలు లేట్ అయిందనమాట. మా విన్ను మళ్ళీ వస్తా అని చెప్పేసరికి లేట్ అయ్యేసరికి షూ వేసుకొని తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. స్కూల్ నుండి షాప్కి వచ్చిళ్ళు. ఇంట్లో అల్లం లేకుండా అనమాట. ఇక్కడికి వచ్చి షాప్లో అల్లం తీసుకొని వెళ్తున్నాము. చాయ్ తాగుతాను, ఏం వేస్తాం ఇది టీలో వేసుకుంటాం కదా. ఇక షాప్లోకి వచ్చి తీసుకొని వెళ్దాం. ఇంకా అల్లం వేసుకొని ఇది కూడా టీ తాగుతారట. మా చిన్న జున్ను విన్ను కూడా టీ తాగుతారు అనమాట అల్లంతో. అందుకొరకు వచ్చినాం. మా జున్నుకి బాగా జల్లమైంది. ఫుల్ అల్లం తాగిపోతాయి కదా. చలో మా ఇంట్లో కదమ్మా, ఇక్కడే పూలతో ఆడుకుంటారు. జున్ను పూలతో ఆడుతున్న అల్లం పట్టుకొని విన్నేస్తారట. పదండి పైకి. విన్ను పట్టుకురాదు కనుక జున్నుకి ఇస్తున్నాను అనమాట అల్లాన్ని. నేను జున్ను విన్ను బ్యాగ్ పట్టుకొని పైకి ఎక్కుతున్నాను. చలో రండి. ఎత్తారు ఎట్లా ఎక్కుతారు విన్ను జున్ను. చలో కమాన్. ఇటు విన్ను ఎక్కుతున్నాడు, ఇలా జున్ను అల్లం పట్టుకొని ఎక్కుతున్నాడు. చూపెట్టు అల్లం చూపెట్టు జున్ను. ఏహే అయ్యో చలో కమ్. ఇటు నుంచి రా, అటు లెఫ్ట్ గో లెఫ్ట్ అటుపో. అయ్యో అమ్మయ్యా. దా కార్తీక్ విన్ను పైకి వస్తున్నాడు మెట్లెక్కి. మెల్లిమెల్లిగా ఎక్కిస్తున్నాడు. ఓయ్ జాగ్రత్తగా రా. అయ్యో పట్టుకో, మధ్యలో పై పట్టుకో, అక్కడ పట్టుకో. వచ్చినావా? ఇంకొంచెం ఎక్కితే అయిపోయింది. ఇంకోటి ఎక్కాలి. అమ్మయ్యా వచ్చేసినావు.
చలో ఇంటికి వచ్చేసినాం ఇంకా చూసారా మేము బయటకు వచ్చేసరికి మా అమ్మ అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది పత్తి గింజలు ఇన్ని తీసింది ఇంత అయింది పత్తి. చలో మా ఫ్రెండ్ వచ్చిండు రాజు కలిసి బయటకు వెళ్తున్నాం. బాయ్ ఇప్పుడు అక్కడ ఉన్నాడు జున్ను అక్కడ ఉన్నాడు బయటకు వెళ్తున్నా ఓకేనా. చలో హీస్ రాజు అనమాట. సో ఫ్రెండ్ చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది మాది. సో ప్రజెంట్ అయితే మా వెంచర్ చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. సాయంత్రం 5:20 కొత్తపల్లి లైవ్లో జంక్షన్ పక్కన వెళ్తున్నాము మా ల్యాండ్ దగ్గరికి. రాజు నేను హరికృష్ణుడు వచ్చిండు. అట్లా సాయంత్రం పూట 5:06 అవుతుంది. మేము వచ్చేసి మా ల్యాండ్ దగ్గరకు వచ్చాము. ఈ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన వరప్రసవనం చాలా ఉంటుంది, వచ్చి తీసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు ఛానల్కి వెళ్ళి. ఇది మన లొకేషన్ వన్నారం అనమాట, అన్నిటికి దగ్గర ఉంటుంది. ఇప్పుడు నివసించవచ్చు ఈ ప్లేస్ వచ్చేసి. ఇట్లా సాయంత్రం పల్లెటూరులో కలిసి చూస్తారు కదా ఎంత మంచిగా ఎడ్ల బండ్లు పొలాలు వడ్లు తీసుకొని వస్తుంటాయి. సూపర్గా అనిపిస్తూ ఉంటుంది వాతావరణం అంతా కూడా. ఎడ్ల బండ్లు వరి కోసుకొని వస్తున్నాయి. చలో ల్యాండ్ నుంచి బయలుదేరుతున్నాము. చీకటి అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలు అయితే మొత్తం చిమ్మని చీకటి అయిపోతుంది. ఇక చలో వనారం నుంచి బయలుదేరినాము. మొత్తం తాడి చెట్లు ప్రకృతి వాతావరణం బాగుంది ఇక్కడ. సో ప్రస్తుతానికి అయితే రేకుడి దగ్గరకు వచ్చాము. రేకుడి దగ్గర మన రాజస్థాన్ హోటల్ ఉంటుంది, టీ తాగుదాం. ఇక్కడ గరం అయితే మనకి ఏమంటారు మన గరం కేవనారా అవి ఇక్కడ ఏదో పకోడీ చేస్తుంది అన్నమాట. పకోడీ తినిపోదాం. సో ఇక్కడ చూసారు కదా అంత ఫ్రెష్గా రెడీగా ఉన్నాయి ఇక్కడ మన కోసం అయితే గరం పకోడీ బనారా రాజస్థాన్ కా పకోడీ రాజస్థాన్ కా పకోడీ ప్రజెంట్ అయితే పకోడీ బయటకు వచ్చేసింది. గరమ పకోడీ వచ్చేసింది. అవి కారే దాంట్లోకి వచ్చేసి ఇంట్లో ఉల్లిగడ్డ రెడీ అవుతుంది. ఇక్కడ గరం పకోడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ. ఎక్కువ శాతం రాజస్థాన్ హోటల్లోనే టీ మంచిగా ఉంటుంది. రేకుర్చి చౌరస్తా లాగే ఉంటుంది అన్నమాట. రాజస్థాన్ టీ చాలా తర్వాత రాజు వచ్చింది కనుక రాజస్థాన్ టీ తాగుతారు. రాజస్థాన్లో టీ బాగానే ఉంది కానీ కొంచెం ఏముంది టీలో పల్చగా ఉంది అనమాట, చిక్కగా లేదనమాట. ఇక్కడ అల్లం ఇలాచి అన్ని బాగానే ఉన్నాయి బట్ పల్చగా ఉంది. 6:42. సో మా కిసాన్ ఏరియాకి వచ్చాము. ఏరియా అంతా రద్దీ ఉండేది, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్స్ ఏం లేవు కదా ఫ్రెండ్స్. పక్కన డిమార్ట్ పక్కన ఇక్కడ మనకు గప్చి పండు ఉంది. పొద్దున సంద హరికిష్ అన్నం లేదు కానీ మేము కట్టేది తింటాం వచ్చేసి. ఫుల్ ట్రాఫిక్ ఉంది డిమార్ట్ లైన్ అయితే, ఫుల్ బిజీ ఫ్రెండ్స్. మేము వచ్చేసి చూస్తారు కదా ఈ 2 షాప్కి వచ్చాము. టోటల్గా బ్రాండ్ షాప్కి వచ్చాము. ఇది హరికృష్ణ ఫ్రెండ్షిప్ వేసాను, నేను కూడా బ్రాండ్ షాప్ ఫ్రెండ్షిప్ వేసాను అనమాట. బ్రాండ్ షాప్ వాళ్ళతో నేను వీటిని తాగను, జస్ట్ చూస్తానికి వచ్చాను అంతే. చాలా రోజుల తర్వాత బ్రాండ్ షాప్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తున్నాను. చూసారా మునుపు బ్రాండ్ షాప్లో ఎట్లుండే ఇప్పుడు బ్రాండ్ షాప్లో ఎట్లున్నాయో షోరూమ్ లాగా తలపిస్తున్నాయి. ఇది మన కోట్ ఏరియాలో హరికృష్ణతో కూడా బ్రాండ్ షాప్ కావాల్సి వచ్చింది. 9:50 ఇంటికి వచ్చిన మా జున్ను విన్ను పడుకున్నారా అమ్మా ఎవరిదేండి మా జున్ను విన్నులు పడుకున్నారు. టైం వచ్చేసి 10 నిమిషాల దాకా 10 అవుతుంది. అమ్మ లేహచ్చి డోర్ తీసింది. సో ఇప్పుడు ఇంకా తినడమా చేయడమా వీడియో ఎడిట్ చేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఎక్కడికి ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీటాకి నెక్స్ట్ వీడియో వెళ్తాను. బాయ్. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసవరం వ్లాగ్స్. బాయ్.